వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ వచ్చి రోడ్ల మీద కూర్చుంటున్నారో ఆ రైతుల విషయంలో ప్రభుత్వం ఇదే పద్ధతిలో దమనకాండని కనుక చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రైతుల తరఫున ఎటువంటి యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉంది. దేనికైనా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ 17 లక్షలు మిగిలిపోయిందని మీరు చెప్తున్నా, ఇంకా ఎక్కువనే ఉన్నారు బ్యాంక్ ప్రకారం. కానీ మీరు చెప్పిన 17 లక్షల మంది ఎవరు మేము ఉన్నామా లేవా అని చెప్పేసి రైతులు కూడా మళ్ళీ గందరగోళంలో ఉన్నారు. మా ఊర్లో అసలే రాలేదు అని చెప్తున్నారు ఒక్కొక్క రైతు. ఇవాళ చూసినాం మనం గట్టిగా నుంచి 1200 మంది రైతులు ఉంటే సొసైటీలో ఒక్కరికి కూడా మాఫీ కాలేదు అని. అక్కడ అధికారి వాళ్ళు పోతే అసలు ఇంకా మొదలు పెట్టలేదు సొసైటీలకు అని చెప్పిండట. చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా సొసైటీలలో మేము వెళ్ళి అడిగిన చోట సార్ మా సొసైటీలో 2000 ఉంటే 300 మందికి అయింది, 400 మందికి అయింది అని చెప్తున్నారు. మా గ్రామంలో 700 ఖాతాలు ఉంటే ఇప్పటి వరకు 150 మందికి అయింది అని చెప్తున్నారు. మొదలు పెట్టలేదు, మొదలు పెట్టడానికి వస్తాయని చెప్తున్నాడట. చెప్పడం ఏంటి ఆయన సాఫ్గా మీడియాకే చెప్పిండు. అంటే ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? మంత్రుల మాటలకి పొంతన లేదు, అధికారుల మాటలకి పొంతన లేదు. రుణమాఫీని ఒక గందరగోళం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 17 లక్షల 13,000 చిల్లర మంది ఎవరైతే ఉన్నారో మీరు చెప్పిన ప్రకారం వాళ్ళ వివరాలను వెంటనే చెప్పండి. ఈ 8 లక్షల మంది ఏదైతే మీరు చెప్పిన ప్రకారం 2 లక్షల పైన రుణం తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఏ తారీఖు లోపల వాళ్ళు బ్యాంకులలో జమ చేయాలనో, ప్రభుత్వం ఏ రోజు తను ఇవ్వాల్సిన 2 లక్షలు జమ చేస్తుందో రైతాంగం స్పష్టతను ఇవ్వండి. రైతాంగం వాళ్ళ వ్యవసాయం పనులు పెట్టుకొని బ్యాంకుల చుట్టూ, సొసైటీల చుట్టూ, ఇతర అధికారుల చుట్టూ తిరిగి అక్కర లేకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని చెప్పి బాధ్యత మీ పైన ఉంది. డేట్ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. వెంటనే అది చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని ద్వారా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు అబద్ధాలని, రుణమాఫీ మొత్తం చేసిమనే మాట మాట్లాడితే వాళ్ళ సిగ్గుచెట్టిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ రైతులపైన పోలీసులు చేస్తున్న దమనకాండను ఆపాలని, వెంటనే దీనిపైన ఒక శ్వేతపత్రం ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. మొత్తం క్లియర్గా మీరు అనుకుంటున్న ప్రకారం, మీ నామ్స్ ప్రకారం, మీ నిబంధనల ప్రకారం ఎంతమంది రైతులు మిగిలి ఉన్నారు, ఇంకా ఎన్ని డబ్బులు ఇవ్వాల్సినవి ఉన్నాయి, మొత్తం వివరాలు స్పష్టంగా వెంటనే ప్రజలకు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.